కోల్ తరలింపు ఆదాని గంగవరం పోర్టు జాప్యం కావాలనే చేస్తుందని ఆదాని గంగవరం పోర్టు కార్మికులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకే ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యం నాటకాలు ఆడుతుందని, ఈ విధంగా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టపోతుంది అన్నారు. గంగవరం పోర్టు కోకింగ్ కోల్ ఇవ్వకపోవడం వలన కోకో ఓవెన్ ఆగిపోయే ప్రమాదం ఉందని, ఇది జరిగితే కార్బన్ మెకోక్సైడ్ అనే విషవాయువులు విడుదలైతే స్టీల్ ప్లాంట్ కార్మికులే కాకుండా విశాఖ నగర ప్రజలు కూడా ప్రమాదం జరుగుతుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మా బంధువులు తమ్ముళ్ళు పనిచేస్తున్నారు అని వారికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని అన్నారు. గంగవరం పోర్టు కార్మికులు న్యాయమైన కోరికలు తీర్చకుండా నెల రోజులుగా ఇబ్బంది పెడుతుంది అన్నారు. స్టీల్ ప్లాంట్కు తక్షణమే కోకింగ్ కోల్ను సరఫరా చేయాలి, లేదంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆదాని పోర్టుల్లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆ బాధ్యతగా మేము మిమ్మల్ని అడిగేది రోజుకి మాకు 10,000 ఇచ్చినా కూడా మేము బతుకుతాం. 3 లక్షల టన్నులు ఉంది. మీరు రోజుకి 10,000 టన్నులు మాకు ఇవ్వగలిగితే మీతో పాటు మేము కూడా సానుభూతి పరంగా మీ హక్కులకి అన్ని చోట్ల మీ వెనకుండి మేము ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్తూ మమ్మల్ని మా సీఎం వర్క్స్ గారు, మా సీఎం హెచ్ఆర్ గారు ఏవైతే చెప్పారో అవన్నీ అక్షరాలు. ఇంకా 2 రోజుల తర్వాత మేము కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చాలా హెవాక్ జరుగుతుంది కాబట్టి మా దగ్గర కోల్ అయితే మొత్తం అయిపోయింది. ఇంక 2 రోజుల నుంచి మేము నడిపే పరిస్థితుల్లో లేవు. బ్యాటరీలు మొత్తం క్లోజ్ అయిపోయేలా ఉంది. కాబట్టి దయచేసి స్టీల్ ప్లాంట్ 2-3 లక్షల మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్లీజ్ అలౌ చేయమని చేతులెత్తి నమస్కరించడం. ఇంతమంది మేము 1000 మంది వరకు దగ్గర ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, వర్కర్లు అందరూ, ఎవ్రీబడి, లేడీస్ అందరూ మొత్తం అందరూ వచ్చి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. మా కోళ్ళు మాత్రం ప్లీజ్ అలౌ చేయండి. ఈ 2 రోజుల్లో మా ప్లాంట్ మూతపడకుండా కాపాడండి. మీ అందరూ కూడా సహకరించండి. అందరికీ ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏంటంటే జీవనాడి ఫర్ ఎంటైర్ ఉత్తరాంధ్రప్రదేశ్ అందరికీ కూడా. రేపొద్దున మీకు, మీ పిల్లలకి, అందరికీ ఎవరికైనా సరే అందరికీ జీవనాడిగా ఉండే ఉపయోగపడే ప్లాంట్ని మనం నిలబెట్టుకోవాలి. కాబట్టి మేము అందరం స్టీల్ ప్లాంట్ తరఫున ఒక యూనిటీగా మేము అందరం, ఇందులో ఎవరికి తారతమ్యం లేవండి, వర్కరు ఏమీ లేవు. మొత్తం అందరం ఈ వైజాగ్ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్లాంట్ నిలబెట్టుకోవాలి, సర్వైవ్ చేయాలని ఉద్దేశంతో అందరం కలిసి మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్లీజ్ 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 మా కోల్ని ప్లీజ్ అలౌ చేయండి. మాకు మిగతా మీకు మీ డిమాండ్కి వీటికి అన్నిటికీ కూడా మా ఎంప్లాయీస్ మేము అందరం మేము సపోర్ట్గా ఉంటాం. ఏమీ ప్రాబ్లం, ప్లాంట్ నిలబెట్టుకోవాలి, ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి. కాబట్టి దయచేసి చేతులెత్తి అందరికీ నమస్కరించాలని మా అందరి తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అలాగే మా సీఎం అందరూ ఉన్నారు. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అది కోరుకుంటున్నాము. కానీ ఇప్పుడు ప్లాంట్ కొంచెం దారుణం పరిస్థితికి వస్తుంది. మళ్ళీ ఏదో యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో దాని గురించి మేము అందరూ మీకు జస్ట్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దట్ మా కోల్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితే శాంతంగా ఉంటుంది, అంటే ఏ ఇబ్బంది ఉండదు, ఏ అపాయం ఉండదు. అంతే. అది నమస్కారం. కార్మిక యూనియన్లకి, గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులకి, గంగవరం పోర్టు యాజమాన్యానికి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరపున, అందులో పనిచేసే వర్కర్స్, ఫ్యామిలీస్ అందరి తరపున మేము అప్పీల్ చేస్తున్నామండి. సో మీరు 12వ తారీఖున మొదలైంది ఈ ప్రాబ్లము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా మేము కోలు నెట్టుకొచ్చి మా యంత్రాలని కాపాడుకుంటూ వచ్చాం, మెషినరీని అంతవరకే. సో ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ టు ఎన్ ఎండ్. సో 2 రోజుల్లో కనుక మేము ఇది కోకు మేము ప్రొవైడ్ చేయలేకపోతే యంత్రాంగం మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత రివైవ్ చేయడం చాలా కష్టము. ఈ ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్. మీ అందరికీ తెలుసు, చెప్పుకోతగ్గ ఇండస్ట్రీ అంటే ఆర్ఐఎన్ఎల్ఏ. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మొత్తం ఎంప్లాయీస్ అనే వాళ్ళందరూ కూడా ఆర్ఐఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము, అప్పీల్ చేస్తున్నాము. మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మాకు తెలుసు, కానీ మా ప్రాబ్లమ్స్ పెద్ద మనసుతో అర్థం చేసుకుని దయచేసి మా మెటీరియల్ మాకు ఇవ్వడానికి హెల్ప్ చేయండి. సో మేము రేపొద్దున్న నిలబడాలంటే, రేపొద్దున గంగవరం పోర్టు ఆపరేట్ అవ్వాలన్నా కూడా మేము నిలబడితేనే గంగవరం పోర్టు ఆపరేట్ అవుతుంది. సో దానికి కూడా మీకు సహకరించిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీస్ అండ్ డిపెండెంట్స్, డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, 1,00,000 మంది బతుకుతున్నారు ఆర్ఐఎన్ఎల్ మీద. వీళ్ళందరినీ మీకు శ్వాస ఇవ్వాలి అంటే మాత్రం
మా మెటీరియల్ మాకు దయచేయమని మేము TV5 ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. సో ఐ యామ్ GM HR plant N Banu. I am working as GM HR plant personnel. డాక్టర్ రమాదేవి, జనరల్ మేనేజర్ PPM అండ్ CTQM డిపార్ట్మెంట్స్. ఈ ప్రాబ్లమ్ మనకి 11వ తారీఖు నుంచి మొదలైంది. 12 నుంచి 11 దాకా ప్రొడక్షన్ మాకు నడుస్తున్నది. 1/3కి వచ్చేసిందండి 12వ తారీఖు నుంచి. గంగవరం కార్మికులకి మా వైజాగ్ స్టీల్ తరఫున మేము చేసే అభ్యర్థన ఏంటంటే, కేవలం మా మెటీరియల్ని మాకు తీసుకొని ఇచ్చేలా చూడండి. వైజాగ్ స్టీల్ నిలబడుతుంది. నాకు ఐఎమ్ ష్యూర్ వైజాగ్ స్టీల్లోని గంగవరంలో ఉండేటటువంటి కార్మికులకు కూడా ఇక్కడ అక్కడ డెఫినెట్లీ ఫ్యామిలీలోని సిమిలర్ పీపుల్ ఉంటారు. సో అందరూ బాగుండాలంటే మా మెటీరియల్ని మాకు తీసుకొని ఇవ్వమని చెప్పి నేను అపీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్టీల్ ప్లాంట్ ఎంత క్రైసిస్లో ఉందో ప్రపంచం అంతా తెలిసింది. అయినా ఈ క్రైసిస్ను క్రియేట్ చేస్తున్నటువంటి అదానీ గ్రూప్ని మరొకసారి అడ్రస్ చేయడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మరి గేట్ దగ్గరికి వచ్చింది. దాంట్లో CGM స్టీల్ గారు అన్నటువంటి PS రావు గారు, డే గారు, అలాగే ఆచార్యులు గారు, నెక్స్ట్ రాము గారు, అలాగే వివిధ ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బొగ్గుని ఎలాగైనా తీసుకెళ్ళకపోతే కంపెనీ ఉన్న పరిస్థితిని కాపాడలేము. భారతదేశంలో ఉన్నట్టు ప్రజలందరూ ఆస్తితో కట్టినటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ రేపు ఎలా మూసేయాలన్న పరిస్థితికి వచ్చాము. ఎలా మూసేయాలనే దానికి, ఎందుకు మూయాలి అనే దానికి కూడా ఒక నిదర్శనం ఉంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అనేది భోపాల్లో జరిగిన దుర్ఘటనకి ఈక్వల్గా జరిగే ప్రమాదం విశాఖపట్నంలో ఇవాళ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా దాన్ని, ఎందుకంటే వాటర్ సీల్స్తో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇంటర్లాక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాపాడాలి అంటే ప్లాంట్ రన్ అవ్వాల్సిందే. ప్లాంట్ రన్ అయితే తప్ప ఆ వాటర్ సీల్స్లో ఉన్నటువంటి ఇంటర్లాక్స్ మనం నిలబెట్టలేము. అవి నిలబెట్టకపోతే మాత్రం కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ అంతా కూడా లీక్ అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేనేజ్మెంట్ చూపిస్తున్నటువంటి బాధ్యతని ఖచ్చితంగా కార్మిక సంఘాలు కానీ మేమందరం కూడా ఇక్కడ పుర ప్రజలు కానీ చూస్తున్నారు. ఇదే ఒక టెంపోని కంటిన్యూ చేసి విశాఖపట్నం గంగవరం పోర్టులో ఉన్నటువంటి బొగ్గుని ఖచ్చితంగా తీసుకెళ్లి ప్లాంట్ని రన్ చేయడానికి అదానీ గ్రూప్లో ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించి కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేసి మా బొగ్గును మాకు సరఫరా చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అభ్యర్థిస్తూ కార్మిక సంఘాల తరఫున DV రమణ గారు ఒక నిమిషం మాట్లాడతారు.